162వ మంత్రము. ఆ మంత్రం లోపల ఆ మంత్రం యొక్క ఋషి ప్రియమేధ ఆంగిరస. నేను వామదేవ ఆంగిరస ఋషి. ప్రియమేధ ఆంగిరస, వామదేవ కాదు, ప్రియమేధ ఆంగిరస. దేవత ఇంద్ర, ఛంద అనుష్ఠకు, స్వర గాంధార. విషయం ఏంటిదంటే పంచాయతన పూజ. పంచులు ఎవరు ఇక్కడ? అది తెలుసుకుందాం. పంచులు ఎవరు, ఏ విధంగా వచ్చారు, వాళ్ళు ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలి, వాళ్ళకి ఏ విధంగా పూజ చెయ్యాలి, పంచులు ఎవరు, పంచుల యొక్క పూజ ఏం చెయ్యాలి అనేది ఈ మంత్రంలో ఉన్నది. మంత్రము ఓం అర్చత ప్రార్చత నర ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పురమిద్రిష్మర్చత. పదచ్ఛేదము. అర్చత ప్రఅర్చత నరః ప్రియమేధాసః ప్రియమేధాసః అర్చత అర్చంతు పుత్రకాః పుత్రకాః ఉత పురం ఇత్ దృష్ణో అర్చత. ప్రస్తుత మంత్రంలో ఏం తెలుసుకున్నామో ముక్తాత్మ అయ్యేందుకు సాధనాల గురించి చెప్పబడింది. ఈ మంత్రం లోపల ముక్తాత్మ అంటే ఇంతకుముందు మంత్రంలో ఏముంది, దానికంటే ముందు 61వ మంత్రంలో ముక్తాత్మ అని చెప్పబడింది కదా. మరి ముక్తాత్మలు కావాలి అంటే ఏం చెయ్యాలి? పంచాయతన పూజ చెయ్యాలి అని చెప్పబడింది ఇక్కడ. ముక్తాత్మ అయ్యేందుకు దాని గురించి చెప్పండి. అర్చ పూజాయాం ధాతువుతో తయారైనటువంటి క్రియాపదమును అర్చత అర్చత అని ఎన్నిసార్లు వచ్చింది? అర్చత ప్రార్చత ప్రియమేధాసు అర్చత అర్చంతో పుత్రక ఉత పురమిద్ దృష్ణ అర్చత 5 సార్లు వచ్చింది అర్చత శబ్దం ఒక మంత్రంలో. అర్చత 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 అంటే పంచాయతన పూజ అంటే 5 రకాలుగా మనం అర్చన చెయ్యాలి. 5 రకాల వారిన 5 రకాలుగా మనం అర్చనం చెయ్యాలి, పూజ చెయ్యాలి. అర్చపూజాం ధాతువుతో తయారైనటువంటి క్రియాపదమును ఈ మంత్రంలో 5 సార్లు ప్రయోగించడం ఆ పూజకు సంకేతం చేస్తుంది. ఈ విధంగా 5 సార్లు ప్రయోగించబడింది కాబట్టి అది దేనికి సంకేతం చేస్తుంది అంటే అది ఒక పూజకు, ఆ పంచుల యొక్క పూజకు సంకేతం చేస్తుంది. నరః ముందుకు సాగే ప్రవృత్తి కలిగిన ఓ వ్యక్తులారా. నర అంటే ఇక్కడ నృనయే ధాతువుతో నర శబ్దం సిద్ధమవుతుంది. నృనయే తీసుకెళ్ళడం అంటే నిరంతరం ముందుకు సాగుతూ ముందుకు తీసుకెళ్ళడం, తనను తాను జ్ఞాన మార్గంలో తీసుకెళ్లడము, తనను తాను నడిపించుకోవడము, అదే విధంగా ఇతరులను కూడా మార్గంలో సన్మార్గంలో నడిపించడము. కాబట్టి అలాంటి వారిని నరులు అంటారు. ఇక్కడ మనకు నరులు అని పేరు కూడా చెప్పలేదు. ఈ రోజులలో నిజంగా మానవులకైతే నరులు అనలేము, మనుషులు అనలేము. మనుషులు కారు, నరులు కారు. మనుషులు ఎవరు? మత్వా కర్మాణి జీవ్యంతి మనుష్యాః. విచారణ చేసి ఎవరైతే పనులు చేస్తారో వారే మనుషులు అనబడతారు. విచారపూర్వకంగా ఊర్ధ్వగతికి వెళ్ళేటువంటి కర్మలు చేసేవారు, అదే విధంగా నిరంతరము తనను తాను ముందుకు నడిపించేవారు, సన్మార్గంలో జ్ఞాన మార్గంలో ప్రకాశం వైపుకు నిరంతరము ఊర్ధ్వగతికి వెళ్ళేవారు ఎవరైతున్నారో వారు నరులు. కాబట్టి విచారణ చెయ్యాలి, మనము నరులమా మనుషులమా కాదా. ఈ విధంగా ముందుకు సాగే ప్రవృత్తి కలిగినటువంటి ఓ వ్యక్తులారా, నిరంతరము ముందుకు ప్రయాణం చేసేటువంటి ఊర్ధ్వగతి జ్ఞానమయ మార్గంలో ప్రయత్నం చేసినటువంటి ఆ విధమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఆ విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఓ వ్యక్తులారా, ప్రియమేధాసః. మేధ ఎవరికి బుద్ధి ప్రియమో, ఎవరికైతే బుద్ధి, ఏ బుద్ధి మేధా బుద్ధి ప్రియమో అలాంటి వ్యక్తులారా, మేధాబుద్ధికి మీ బుద్ధిని ప్రేమించేటువంటి ఓ వ్యక్తులారా, అర్చత పూజించండి, పూజ చెయ్యండి, సత్కరించండి, గౌరవించండి. పూజ చెయ్యాలి. ఏ విధంగా చేయాలి మరి? పూజించండి. అర్చత ప్రియమేధాసః అర్చత. ఓ ప్రియమేధులారా, బుద్ధినే ప్రియంగా, జ్ఞానము సన్మార్గంలో తీసుకువెళ్ళేటువంటి బుద్ధినే ప్రియంగా అనుకునేటువంటి ఓ ప్రియమేధాసులారా, అర్చన చెయ్యండి, పూజించండి, గౌరవించండి, సత్కరించండి, సన్మానం చెయ్యండి. ఏ విధంగా మరి?
పూజాక్రమం ఏంటి అనేది ఈ క్రింది విధంగా చెప్పబడింది. పూజాక్రమం పద్ధతి ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరి పూజ చెయ్యాలి. అర్చత ఒకటేంది అర్చత, పూజించండి, ఆదరించండి. ఎవరిని? తల్లిని దేవతగా భావించండి. స్త్రీని గౌరవంగా చూడండి. మొదటి గురువు ఎవరు? తల్లి. అదే విధంగా శిశువు ముందుగా సంబంధం ఏర్పరచుకునేది తల్లితోనే. కాబట్టి తల్లిని దేవతగా భావించండి, తనను గౌరవించండి. ఎందుకంటే తల్లి కృప వల్లనే చరిత్ర, వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. తల్లిని దేవతగా భావించాలి. ఎందుకు అంటే తల్లి ద్వారానే మానవుని యొక్క చరిత్ర, వ్యక్తిత్వం తయారవుతుంది. శ్రీరాముణ్ణి తయారు చేసింది ఎవరు? అదే విధంగా శివాజీని తయారు చేసింది ఎవరో? శివాజీ అయితే ప్రత్యక్షంగా మనకు మంచి అనుభవం. ఆ విధంగా తల్లి నిర్మాణం చేసేది. మాతా నిర్మాత్రి భవతి. తల్లి నిర్మాణం చేసేది, జీవితాన్ని బాగుపరిచేది, సన్మార్గంలో తీసుకెళ్లేది, ముక్తి వైపుకు తీసుకెళ్లేది. కాబట్టి ఆ తల్లి యొక్క కృప ఉంటేనే మనము, మన యొక్క వ్యక్తిత్వము, మనము సన్మార్గంలో వెళ్ళే వాళ్ళం, గొప్ప వాళ్ళం అవుతాము. లేకుంటే పశువుతో సమానం అయిపోతాం. కాబట్టి అందుకే తల్లిని దేవతగా భావించండి. తల్లి కృప లేకుంటే ఏమి చేయలేదు. తల్లి గర్భంలో ఎప్పుడైతే గర్భధారణ చేసుకుంటుందో అప్పటి నుంచి మొదలుకొని జన్మించిన తర్వాత కూడా 5 సంవత్సరాల దాకా తను నిరంతరము కృషి చేస్తూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా విసుగు చెందకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన, పొట్టలో ఉండి కూడా ఇబ్బందులు, ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతా ఉంటే ఆ ఇబ్బందులను కూడా కష్టాలు అనుకోకుండా ఆనందాన్ని పొందుతారు. ఆ విధంగా తల్లిని దేవతగా పూజించండి. ఇక రెండవది ప్రార్చత, ఎక్కువగా ఆదరించు. ప్రార్చత, అర్చత, ప్రార్చత. ప్రార్చత అంటే ఇంకా ఎక్కువగా ఆదరించు. ఎవరిని? నీ యొక్క తండ్రిని. తండ్రి ఏ విధంగా సూచిస్తారో అదే విధంగా సభలు, సమావేశాల్లో ప్రవర్తించడం, అనగా లేవడం, కూర్చోవడమును గమనించుచు, ధ్యాస ఉంచుచు ఈ నిర్దేశాలను పాటించకపోతే మనం మన జీవితంలో శిష్టాచారులుగా కాలేము. తండ్రి ఏ విధంగా అయితే సూచిస్తాడో, తండ్రి ఏ విధంగా అయితే ఆదేశిస్తాడో, తండ్రి ఏ విధంగా అయితే నడుచుకుంటాడో ఆ విధంగా నడుచుకోవడము తండ్రి యొక్క పూజ. అప్పుడే సంతానం అనబడుతుంది. అదే ఐశ్వర్యాన్ని పంచుకోవడము. అధికారులు ఎవరు అంటే ఎవరైతే తన తండ్రి యొక్క అడుగుజాడలో నడుచుకుంటారో, అనగా అధికారికంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే తండ్రి యొక్క లక్షణం. తండ్రి ఏ విధంగా అయితే నిర్దేశిస్తాడో ఆ విధంగా నడుచుకోవడం. సభలు, సమావేశాల్లో ప్రవర్తించడం. సభల్లో ఏ విధంగా ఉండాలి, సమావేశాల్లో ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరిని ఏ విధంగా గౌరవించాలి. సర్వే సర్వ నేనే అన్ని తెలిసిన వాడను అనుకోకుండా, నేను ఏమి తెలియని వాడను, నా యొక్క తండ్రి ఏ విధంగా అయితే సూచిస్తాడో ఆ విధంగా నడుచుకుంటాను. ఏ విధంగా అయితే నచికేతుడు ఎలా తయారు, తండ్రి ఆదేశానుసారంగా నిన్ను యమునికి ఇస్తాను అంటే, సరే నన్ను యమునికి పంపించు, ఎప్పుడు పంపిస్తావు అని చెప్పి యముని దగ్గరికి పంపించడానికి వదిలిపెట్టలే. అనగా యముడు అనగా గురుకులంలోకి, గురువుగారి దగ్గరికి, యమాచార్యుని దగ్గరికి. ఆ విధంగా తండ్రి అడుగుజాడలో నడుచుకోవడం, అది పూజ అనబడుతుంది. మనం అశిష్టులుగా, అభద్రంగా ఉండిపోతాము. ఒకవేళ తండ్రి యొక్క ఆజ్ఞను పాటించకుండే, తండ్రి సూచించిన విధంగా నడుచుకోకుండే మనము అశిష్టులుగా ఉండిపోతాము. అభద్రంగా, మన యొక్క భద్రం ఉండదు, మన యొక్క కళ్యాణం జరగదు, మనము భద్రంగా అంటే సురక్షితంగా ఉండలేము. కాబట్టి తండ్రిని పూజించు. తండ్రే కనుక లేకుంటే మన యొక్క జీవితం ఏమవుతుంది అనేది. ఈ విధంగా అర్చత, ప్రార్చత. ఇక మూడవది, ఆ తర్వాత మనము అర్చత. ఇంకా తర్వాత అర్చించాల్సింది, పూజ చేయాల్సింది ఎవరో? ఆచార్యులను ఆదరించాలి, ఆచార్యులను గౌరవించాలి. ఈ రోజులలో బడులలో చూస్తున్నాము, పాఠశాలల్లో చూస్తున్నాము, కళాశాలల్లో కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఉపాధ్యాయులను ఆదరించరు. ఎందుకంటే వాళ్ళు చదువు కొనడం జరుగుతుంది అక్కడ. చదువు కొనడం, అధ్యయనం చేయడం కాదా, చదువు కొనడం జరుగుతుంది. అనగా డబ్బులు పోసి లక్షలు కుప్పలుగా డబ్బులు ఇచ్చి
చదువు కొనడానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ చదువును కొనడం వలన ఎవరైతే వ్యాపారం దగ్గర ఏదైతే వస్తువులు కొనడానికి వెళ్తారో అతన్ని గౌరవం ఇస్తారా? అదే విధంగా ఇక్కడ ఉపాధ్యాయుల దగ్గరికి విద్యను నేర్చుకోవడం కొరకు కాకుండా చదువును కొనడం కొరకు విద్యను కొనుక్కోవడానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ గౌరవం లేకుండా పోతుంది. విద్య అనేది ఆర్థికంగా డబ్బు ద్వారా కాదు, ఆచార వ్యవహారాల ద్వారా వస్తుంది. ఇక్కడ అందులో కూడా చెప్పబడింది ఏ విధంగా అయినా సరే విద్యను పొందాలి. ఆచరణ యొక్క శుశ్రూష ద్వారా సేవ చేశా లేదా విపులైన ధనేనవా, అత్యధికంగా అనగా గురువుకు డబ్బు ఎంత అవసరమో అంత అక్కడ ఇచ్చి చదువుకోవాలి అనేది. అంటే ఆ డబ్బు ఇచ్చినంత మాత్రాన ఆచార వ్యవహార శిష్టాచారం లేకుండా కాదు, గురువును గౌరవిస్తూ గౌరవపూర్వకంగా చదువుకోవాలి. ఆచార్యులను ఆదరించాలి. మనము వారికి ఉచితమైన గౌరవం ఇచ్చి వారికి ప్రియులుగా అవుదాము. వారికి ఉచితమైనటువంటి అనుచితంగా కాకుండా వారికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలో ఆ విధంగా గౌరవాన్ని ఇస్తూ వారికి ప్రియులం కావాలి. ప్రియులమైనట్లయితే వారు మనకు సంపూర్ణ విద్యను అందిస్తాడు గురువుగారు. కాబట్టి ఎవరైతే గురువులకు శిష్యులు ప్రియం అవుతారో వారు సంపూర్ణ జ్ఞానాన్ని పొందేవారు అవుతారు. ఏ విధంగా? వ్యవహారపూర్వకంగా, శిష్టాచారం, గౌరవపూర్వకంగా గౌరవం ఇచ్చి వారికి ప్రియులుగా అవుదాము. మరియు గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి జ్ఞానంను పొందేవారం అవుతాము. ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందేవారం. జ్ఞానం కొరకు గురువుకు గౌరవం ఇవ్వాలి. గౌరవపూర్వకంగా విద్య తీసుకుంటే ఆ విద్య నిలుస్తుంది, లేకుంటే ఆ విద్య నిలవదు. ఏదైతే నువ్వు అగౌరవపూర్వకంగా విద్యను పొందుతున్నావో అది నీ దగ్గర ఉండదు. ఇక్కడ నిరుక్తంలో చెప్పబడింది ఏంది అంటే శ్లోకము, విద్యా హవై బ్రాహ్మణమా జగామ గోపాయ మాసేవ ధిష్టేహమస్మి అసూయతాయాన్ విజవేయతాయ మా బ్రూయ నిధిశ్యాం అనేది ఒకటి ఉంది. అంటే పూర్తిగా శ్లోకము 4 శ్లోకాలలో చెప్పబడింది. అక్కడ సరస్వతీదేవి గురువు గారి దగ్గరికి వెళ్ళి అర్చిస్తుంది ఏంది అంటే, ఓ విద్వాంసుడా, ఓ ఆచార్యుడా, ఓ గురువు గారు, నేను నీ యొక్క నిధిని, కాబట్టి నీ యొక్క నిధిని నీవు వారికి ఇవ్వకు. ఎవరైతే నీ పట్ల శ్రద్ధ ఉంచరో, ఎవరైతే నిన్ను గౌరవించరో, ఎవరైతే నిన్ను సన్మానించరో, ఎవరైతే నీకు సేవ చెయ్యరో, ఎవరైతే నీ మాటను వినరో, అశ్రద్ధగా ఉంటారో వారికి ఇవ్వకు. నేను నీ యొక్క నిధిని, నీ యొక్క ఐశ్వర్యాన్ని, నీ యొక్క ధనాన్ని, కాబట్టి ఓ బ్రాహ్మణుడా నన్ను అలాంటి వారికి ఇవ్వకు. ఒకవేళ ఇచ్చినట్లు ఏమవుతుంది అంటే, ఏ విధంగా ఇసుక లోపల విత్తనాలు వేస్తే అవి మొలకెత్తవు, ఒకవేళ మొలకెత్తిన పంట చేతికి రాదో ఆ విధంగా నేను అక్కడ ఆ విధంగా ఇసుకలో వేసిన విత్తనం లాగా అయిపోతాను. కాబట్టి అది పనికి రాకుండా అయిపోతుంది, కాబట్టి వ్యర్థం అవుతుంది. కాబట్టి అలాంటి వారికి నాకు విద్యను ఇవ్వకు అని. ఈ విధంగా గురువు గారు కూడా ఎలా ఉండాలి? ఆత్మజ్ఞానం సమారంభ స్థితిక్షా ధర్మ నిత్యత యమర్థానాపకర్షంతి సవై పండిత ఉచ్యతే అనే వ్యవహార భాను లోపల వచ్చింది. అదే నిరుక్తంలో కూడా చెప్పబడింది విద్యార్థి ఎలా ఉండాలి అని. అంటే విద్యార్థి ఎలా ఉండాలి మరియు గురువు గారు కూడా ఎలా ఉండాలి అంటే, గురువు గారు కూడా సంపూర్ణ జ్ఞానవంతుడై ఉండాలి, ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడై ఉండాలి, పరమాత్మ తత్వాన్ని తెలిసిన వాడై ఉండాలి, ఆచార వ్యవహారాలు తెలిసి ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ గురువు గారే విద్యార్థులను సన్మార్గంలో వెళ్ళగలరు. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు కూడా ఆచార్యులకు కూడా చెప్పబడింది. ఆ విధంగా విద్యార్థులు గురువును గౌరవించాలి. ఆ విధంగా గౌరవం ఇచ్చినప్పుడే అతను వారికి గొప్ప విద్య లభిస్తుంది. ఆ లభించినటువంటి విద్య కూడా సదుపయోగం అవుతుంది, వారికి ఉపకారం చేస్తుంది. ఒకవేళ అసభ్యాచరణతో వెళ్ళి గురువు గారి దగ్గర విద్య తీసుకుంటే ఏ విధంగా దుర్యోధనుడు, మహాభారతంలో జరిగింది కదా, దుర్యోధనుడు తీసుకున్నటువంటి విద్య దురుపయోగమైంది, అది సదుపయోగం కాలేదు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే గురువులను, ఆచార్యులను గౌరవించాలి, వారిని ఆదరించాలి. ఇక 4వది ఇప్పుడు గృహస్థంలోకి వచ్చినప్పుడు విద్వాంసులు అతిథుల యొక్క పుత్రుల వలె ఈ గృహస్థులు అర్చంతో బ్రహ్మచర్యాశ్రమంలో అండి గురుగారి దగ్గర విద్యను పొందారు కాబట్టి విద్యను పొందిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అర్చన చెయ్యాలి, పూజ చెయ్యాలి. ఎవరిని? అతిథుల యొక్క. ఏ విధంగా చేయాలి? పుత్రుల వలె, తన సంతానం పుత్రులకు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా, లేదా తన సంతానం వల్ల కూడా ఆ అతిథులు భావించాలి. అర్చంతు ఆ వ్రతదారులైన విద్వాంసులను ఆదరించాలి.
పుత్రులు ఏ విధంగా అయితే తల్లిదండ్రులను ఆదరిస్తారో ఆ విధంగా అతిథులను ఆదరించాలి. వ్రతదారులైనటువంటి విద్వాంసులను, వ్రతదారులనగా నిరంతరము సన్మార్గంలో నడుస్తూ వేద మార్గంలో నడుచుకుంటూ పరమాత్మ యొక్క అడుగుజాడలో ఉంటూ సంపూర్ణ జ్ఞానాన్ని పొందినటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, ఇతరులకు నిరంతరం విద్యను అందిస్తూ ఉంటారో అలాంటి వారిని ఆదరించాలి. వారిని గౌరవించడం వలన ఇల్లు స్వర్గతుల్యమై ఉంటుంది. ఆ అతిథులను నిరంతరం ఆహ్వానించుకొని వారికి గౌరవం ఇచ్చినట్లయితే ఇల్లు ఏదైతుందో అది స్వర్గంగా ఉంటుంది. స్వర్గ సుఖశాంతులు లభిస్తాయి. ఎందుకంటే అతిథులు వచ్చిన వారి యొక్క జ్ఞానాన్ని ఆ గృహస్థులకు అందించి సన్మార్గంలో తీసుకెళ్తారు. కాబట్టి ఎవరైతే సన్మార్గంలో వెళ్తారో వారు సుఖశాంతులుగా ఉంటారు. వారి ఇంట్లో సుఖం ఉంటుంది, వారి మనసులో శాంతి కలుగుతుంది, ఐశ్వర్యము నిలుస్తుంది. అక్కడ పరస్పర శత్రుత్వము తలెత్తదు వారి లోపల. ఆ విధంగా ఉన్నట్లయితే పరస్పరము ఈ రోజులలో తల్లిదండ్రికి సంతానంకు గొడవ జరుగుతుంది, పక్క వాళ్ళకు జరుగుతుంది, అన్నదమ్ములకు జరుగుతుంది. ఆ విధంగా ఏదైతే గొడవలు ఉంటాయో అవి జరగవు. ఏ ఇంట్లో అయితే అతిథుల సత్కారం జరుగుతుందో, అతిథులను ఆహ్వానిస్తారో, విద్వాంసులను ఎవరైతే ఆహ్వానించి వారిని గౌరవిస్తారో, సత్కరిస్తారో వారి ఇంట్లో ఇలాంటి కలహాలు అనేటివి ఉండవు. మరియు జీవితంలో మాధుర్యం విద్యమానమై ఉంటుంది. జీవితంలో ఎలా ఉంటుంది? మధురమే మధురం కలిగి ఉంటుంది, నిరంతరం మధురత్వమే ఉంటుంది. ఈ అర్చన ద్వారా కులధర్మము నష్టం కాదు. ఆ విధంగా అతిథులను అర్చించినట్లయితే, పూజించినట్లయితే కులధర్మం ఏదైతుందో అది నష్టం కాదు, కులధర్మం కూడా నిలిచి ఉంటుంది. ఇంట్లో పలు సుఖశాంతులు కలుగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది, ఏ కలహాలు అనేటివి ఉండవు. ఐదవది ఈ రకంగా నలుగురు పూజ అయింది కదా. ఎవరు? తల్లి, తండ్రి, గురువు మరియు అతిథులు. ఇక ఐదవది, ఈ అన్ని పూజలతో పాటు ఖచ్చితంగా ఈ నలుగురిని పూజిస్తూ కూడా ఇంకా ఖచ్చితంగా ఏం చేయాలి? పురం, ఆ పూర్తి చేసే అన్ని రకాల లోపాలను దూరం చేసేటువంటి, ఈ అందరినీ పూజించేటట్లు ఏవైతే సద్గుణాలు ఉన్నాయో వాటిని నింపి దుర్గుణాలను దూరం చేసేటువంటి వారెవరంటే దృష్ణు అనగా కామక్రోధ లోభాలు మొదలగు అన్ని వాసనలను, కోరికలను దర్శనం అనగా ధ్వంసం చేసేటువంటి పరమాత్మ యొక్క అర్చత ఉపాసన చెయ్యో. బయట శత్రువులనైతే మనము మన శక్తితోనే ఎలాంతోనే దూరం చేసుకుంటాం. లోపల ఉన్నటువంటి శత్రువులు ఉన్నాయి చూడండి, అవి ఆకస్మికంగా దాడి చేసేస్తాయి. ఎప్పుడు అవకాశం లభిస్తుందా అని చూస్తూ అవకాశం లభించగానే దాడి చేస్తాయి. కాబట్టి ఆ కామక్రోధాదులు, ఆ శత్రువులను ధ్వంసం చేసేటువంటి శక్తి ఎవరికి ఉందంటే పరమాత్మకే. బయట వాళ్ళు ఎవరునో వాటిని ఆపలేరు, వాటిని ధ్వంసం చెయ్యలేరు. కాబట్టి ఆ యొక్క శత్రువులను నాశనం చేసేటువంటి అంతర్ముఖంగా ఉన్నటువంటి శత్రువులను అంతర్ముఖంగా ఉన్నటువంటి పరమాత్మనే ధ్వంసం చేస్తాడు. కాబట్టి ఆ పరమాత్మను అర్చత, ఉపాసన చెయ్యు, అర్చించు, పూజించు. ఈ ప్రభు యొక్క ఉపాసన అభావంలోనే మనము భద్రులుగా ఉంటూనే అభద్రులైపోతాము. ఈ పరమాత్మ యొక్క ఉపాసన అంటే ఉపాసన చెయ్యకుండినట్లయితే, అంతర్ముఖులమై పరమాత్మ యొక్క ఉపాసన చెయ్యనట్లయితే మనము కనబడతాం బాగానే ఉన్నాము అని చెప్పి, కానీ బాగా లేకుండా ఉంటాం. భద్రులుగా ఉన్నట్లే అనిపిస్తుంది కానీ అభద్రులుగా ఉంటాము, అభద్రులమైపోతాము. మనము కామము నుండి పైకి లేవలేము, కోరికల నుండి ఉన్నత స్థాయికి చేరుకోలేము, వాటిని వదిలిపెట్టలేము. కాబట్టి పరమాత్మను నిరంతరము పూజించాలి, స్మరించాలి. ఈ విధంగా ప్రియమేధ ఆంగిరసులు అయితే వారే అవుతారు. ప్రియమేధ ఆంగిరసులు అనగా బుద్ధిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు, మరియు ఆంగిరసులు అంటే రసవంతమైనటువంటి వారు అవుతారు. ఎవరు అవుతారంటే ఎవరు 5 సంవత్సరముల వరకు, ఎవరైతే 5 సంవత్సరముల వరకు తల్లి, 8 సంవత్సరముల వరకు తండ్రి, 25 సంవత్సరముల వరకు ఆచార్యులు, మరియు 50 సంవత్సరాల వరకు అతిథులు, మరియు అగ్రిమ ఇక 50 సంవత్సరాల తర్వాత అగ్రిమ జీవితంలో పరమాత్మ నిర్దేశానుసారం జీవనం గడిపేందుకు విచారించాలి. ఈ విధంగా ఎవరైతే విచారణ చేస్తారో వారు ప్రియమేధాసులు, ఆంగిరసులు అవుతారు.
5 సంవత్సరాల వరకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ఈ రోజులలో అయితే పిల్లలను చూస్తే ఆ పిల్లలు కూడా మాట వినట్లేదు. ఆ చిన్న పిల్లలు కూడా తల్లిని గౌరవం ఇవ్వరు, తల్లి మాట వినరు, తండ్రికి గౌరవం ఇవ్వరు, తండ్రి మాట వినరు. ఇక పెరిగిన తర్వాత ఏం చేస్తారు? కారణం ఏంటి అంటే అది తల్లిదండ్రుల లోపమే. ఎందుకు అంటే స్వామి దయానంద సరస్వతి సంస్కార విధిలో చెప్పాడు, గర్భాధాన సంస్కారం చేయడము మరియు పెళ్లి చేసుకోవడం ఎలా ఉండాలి అనేది. ఏ విధమైనటువంటి వారికి పెళ్లి చెయ్యాలి, మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకోండి, గుణకర్మ స్వభావాలు ఒక తీరు ఉండాలి, అదే విధంగా మంచి గుణకర్మ స్వభావాలు ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వారికి పెళ్లి చేసినట్లయితే వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, అనగా ప్రీతి, ఒకరి పట్ల ఒకరికి ప్రీతి ప్రేమ ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రేమ ఉన్న దగ్గర త్యాగం ఉంటుంది. అదే విధంగా ఆ విధంగా సద్గుణాలు కలిగినటువంటి దంపతులు వారి ఇంట్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవిస్తారు, అత్తమామలను గౌరవిస్తారు, ఇతరులకు కూడా గౌరవం ఇస్తారు. కాబట్టి ఆ విధంగా స్వభావం ఉన్నటువంటి వారు ఏకత్రితమైనట్లయితే, వారు సంయోగం చేసినట్లయితే వారి యొక్క సంతానం కూడా అదే భావాలతో ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి వారు సంతానాన్ని ఆ విధంగా ఉత్పన్నం చేసి ఆ విధంగానే తయారు చేస్తారు. కానీ మనం గమనించినట్లయితే ఈ రోజులలో అసలు పెళ్లి చేసుకోవడము వ్యర్థము, సంతానాన్ని కనడము వ్యర్థమే. పశువులకు మనుషులకు తేడా ఏమీ లేదు. ఎందుకు అంటే ఒక్కరి లోపల కూడా మనము గమనించినట్లయితే అందరు ఎవరికి వారు స్వార్థపరులే ఉన్నారు. తనకు తానుగా ఒక తల్లిదండ్రి అనేది లేదు, అత్తమామలు అనేది లేదు, తోటివారు అనేది లేదు, మిత్రులు అనేది లేదు, భార్యాభర్తలు మేము కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఏది లేదు. ఎవరికి వారే స్వార్థం చూసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి స్వభావాలు, తండ్రి స్వభావం అదే విధంగా ఉంది, తల్లి స్వభావం అలానే ఉంటే, ఇక చుట్టుపక్కల వాతావరణం అలానే ఉంటే, అందులోకి వచ్చేటువంటి విత్తనం ఏదైతుందో, అందులో వికసించేటువంటి పుష్పం ఏదైతుందో అది సుగంధభరితంగా ఎలా వస్తుంది? అది కూడా దుర్గంధ భరితంగానే వస్తుంది. కాబట్టి అక్కడ దయానందుడు చెప్పినటువంటి ఆ విధంగా నడుచుకొని చేసినట్లయితే సంతానం ఉత్తమంగా తయారవుతుంది. ఆ విధంగా 8 సంవత్సరాల వరకు తల్లి, 5 సంవత్సరాల వరకు తల్లి, తర్వాత 8 సంవత్సరాల వరకు తండ్రి, ఆ తర్వాత 25 సంవత్సరాల వరకు అసలైనటువంటి, అందుకే మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరైతే విద్వాంసులైనటువంటి తల్లి, విదుషిమణి అయినటువంటి తల్లి, విద్వాంసులైనటువంటి తండ్రి మరియు ఆత్మజ్ఞానం కలిగినటువంటి గురువులు ఎవరికైతే లభిస్తారో వారు పురుషోవేద, అంటే అతన్నే పురుషుడు అంటారు, అతన్నే నరుడు అంటారు, అతనే మనుషుడు అని తెలుసుకోవాలి. వేద అంటే తెలుసుకోవాలి. ఈ విధంగా మరి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత కూడా అతిథులను నిరంతరం గౌరవం ఇచ్చినట్లయితే ఆ విధంగా వారు బాగుంటారు, వారి యొక్క సంతానం బాగుంటుంది. అదే విధంగా ఇక అగ్రిమం వానప్రస్థాశ్రమం, 50 సంవత్సరాల తర్వాత వానప్రస్థం తీసుకొని పరమాత్మ యొక్క గుణాలను మళ్ళీ నింపుకొని సన్యాసం తీసుకొని విద్యను ప్రచారం చేయడం, జ్ఞానాన్ని ప్రచారం చేయడం, నిరంతరం పరమాత్మలో ఉంటూనే. నిన్నటి మంత్రంలో వచ్చింది కదా, 361వ మంత్రంలో ఏం చెప్పారు? అందులోనే అంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ కూడా జీవన్ముక్తుడు అవడం, ఆ విధంగా ఉంటూ కూడా ప్రచారం చేస్తూ కూడా అందులో చిక్కుకోకుండా ఉండడము. ఈ విధంగా ఎవరైతే వీరి ఆదేశానుసారంగా నడుచుకుంటారో, ఈ పంచాయతీలతో ఈ పంచాయతీ 5గురి ఆదేశానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు జీవన్ముక్తులు అవుతారు, వారు ముక్తాత్మలు అవుతారు. మాతృ అర్చనతో చరిత్ర, పితృ అర్చనతో శిష్టాచారము, ఆచార్య అర్చనతో బుద్ధి మరియు జ్ఞానము, అతిథి అర్చనతో కులధర్మం యొక్క, మరియు ప్రభు అర్చన ద్వారా పాలన పోషణ పూర్ణం అనగా పూర్తి చేసుకోవడము, వాసనను దర్శనం అంటే విధ్వంసం చేయడము, అలాంటి శక్తి లభిస్తుంది. కాబట్టి తల్లిని గౌరవించడం వలన చరిత్ర బాగుంటుంది, తండ్రిని గౌరవించడంలో శిష్టాచారులు అవుతారు, ఆచార్యులకు గౌరవం ఇవ్వడం వలన అక్కడ బుద్ధి పెరుగుతుంది, మేధాబుద్ధి కలుగుతుంది, మరియు జ్ఞానం లభిస్తుంది. అతిథులను గౌరవించడం వలన ఏమవుతుంది? కులధర్మం నిలుస్తుంది. అదే విధంగా పరమాత్మను అర్చన చేసినట్లయితే అన్నీ సంపూర్ణం అవుతాయి, పూర్ణం కలుగుతుంది, సంపూర్తి కలుగుతుంది. ఆ విధంగా సయుజులం అవుతాము, ఆ విధంగా ముక్తాత్మలము అవుతాము. భావార్థం: పంచాయతన పూజ మా యొక్క జీవితాలను సర్వాంగ సంపూర్ణం చేసేవి అయ్యి ఉండాలి. పంచాయతన పూజ ఎలా ఉండాలి? ప్రతినిత్యం మనం పూజ చేస్తాం కదా, ఆ పూజ ఎలా ఉండాలి అంటే మమ్మల్ని సంపూర్ణంగా అన్ని అంగాల ద్వారా సంపూర్ణంగా చేసేవి అయ్యి ఉండాలి. ఆ విధమైనటువంటి పూజ చేసి మేము సయుజులము, ముక్తాత్మలము లేదా సయుజులము అవుతాము. కాబట్టి ఆ విధంగా
ఈ పూజ చెయ్యాలి అనేది, ఈ పూజ ఎలా చెయ్యాలి అనేది ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం. అర్చత 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 5 సార్లు చెప్పబడింది. 5గురి యొక్క పూజ చేయడం వలన ముక్తాత్మలు అవుతారు. ఈ విధంగా నడుచుకునేటువంటి వారు ఎవరైతే ఈ 5గురిని గౌరవం ఇచ్చే వాళ్ళు, ఈ 5గురి ఆదేశానుసారంగా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇతర ప్రాణులను కూడా రక్షిస్తారు, పంచభూతాలను కూడా బాగా పాడు చేయకుండా ఉంచుతారు. ఈ విధంగా ప్రపంచాన్నే సరి చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రపంచం లోపల ఆసక్తులు కాకుండా ముక్తాత్మలు అవుతారు. ఈ విధంగా పంచాయతన పూజ ద్వారా పంచభూతాల యొక్క పూజ అనగా వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటూ సూర్యుడు చంద్రుడు వీటన్నింటి పూజ కూడా చేసేవారు అవుతారు. ఈ విధంగా పంచాయతన పూజ, పంచమహాయజ్ఞం కూడా, పంచాయతన పూజ అంటే ఇక్కడ పంచమహాయజ్ఞం కూడా తీసుకోవచ్చు. పరమాత్మ యొక్క పూజ, తల్లిదండ్రులను గౌరవించడం, అతిథులను గౌరవించడము, దేవతలను అనగా దేవతల పూజ అనగా ఎవరైతే ఉపకారం చేస్తున్నారంటే పంచభూతాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇతర ప్రాణులను కూడా గౌరవించడమో అవన్నీ చేసినట్లయితే అతడు ముక్తాత్మ అవుతాడు, పరమాత్మతో సమానము అవుతాడు. కాబట్టి దాని ద్వారా పరమాత్మకు సమానము కావాలి. ఆ విధమైనటువంటి శక్తి మనకు ఇవ్వాలి పరమాత్మ. ఆ విధంగానే మనము నడుచుకోవాలి. ఆ విధమైనటువంటి మార్గంలోనే వెళ్తూ పరమాత్మకు మనం సమానము అయ్యేందుకు ప్రయత్నం చేద్దాము, ముక్తాత్మలు అయ్యేందుకు ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాము. ఓం శం. అర్థమయ్యిందా? అర్థమైంది మాతాజీ. నాకు చిన్న సందేహం అమ్మా, అసలు మరి సృష్టి ధర్మమా లేకుంటే కలియుగ ధర్మమా అది, లేకుంటే వేద జ్ఞానానికి దూరం కావడం వలన ఇవన్నీ సహజంగా జరిగిపోవాల్సినవి కదా, తల్లిదండ్రిని గురువులను పూజించడము ఇవన్నీ ఒకళ్ళు చెప్పితే నేర్చుకునేంత విషయాలు కాకుండా మరి కలియుగంలోనే ఉంటుందా అట్లా, లేకుంటే వేద జ్ఞానం వల్ల దూరం కావడం వల్ల వస్తుందా ఆ యుగ ధర్మమా? ఏం అర్థం కావట్లేదు. అందులో పెద్దగా జ్ఞానానికి దూరం కావడం వల్లనేనా జరిగేది? జ్ఞానం అంటే చేయగా జ్ఞానానికి దూరం కావడమే. ఇంతకు ముందు మనము వెనక చరిత్ర సమయము ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా అదే సమయము, అప్పుడైనా ఇప్పుడైనా సూర్యుడు అట్లనే ఉన్నాడు, చంద్రుడు అట్లనే ఉన్నాడు, భూమి అట్లనే ఉంది, అన్ని అట్లనే ఉన్నాయి. కాలం ఏం మారలేదు, కాలం అట్లనే ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనుషుల యొక్క బుద్ధి మారింది, ఎందుకంటే జ్ఞానంకు దూరం అయ్యారు కాబట్టి. ఒక ఉదాహరణ వచ్చింది కదా, ఇనుపగోళము ఏదైతుందో అది అగ్నితోని సంపర్కం ఉంటే మరుస్తుంది, లేకుంటే నల్లబడిపోతుంది. అదే అన్నమాట. జ్ఞానానికి దూరం అయ్యారు కాబట్టి ఆ విధంగా అవుతుంది. జ్ఞానాన్ని పట్టుకుంటేనే అసలైనటువంటి జ్ఞానం. ఈ రోజులలో జ్ఞానం, మాకు జ్ఞానం ఉందని మేము ఇన్ని డిగ్రీలు పొందామని అంటారు కదా, అసలైనటువంటి జ్ఞానానికి దూరం అయ్యారు. అది ఇవన్నీ సహజంగా ఉండాల్సిన లక్షణాలు, ఒకళ్ళు చెప్పితే కానీ చేసేవి కాకుండా సహజంగా జరిగిపోయే క్రియలే కదా ఇవన్నీ. అసలు అవి కూడా సహజంగా జరిగేటువంటి క్రియలు మానవేతర ప్రాణుల లోపల ఉంటాయి. అంటే వాటికి ఎంత అవసరం అంతనే విద్యను బుద్ధిని ఇచ్చి పరమాత్మ ఆ విధంగా జన్మనిస్తాడు. మానవ రూపంలో ఉన్నటువంటి జీవుడు నేర్చుకుంటే ఎవరి ద్వారా అయినా నేర్చుకుంటే వస్తుంది, లేకుంటే రాదు. అదే మా మానవుడు ఎక్కువ పోతున్నట్టుంది, అజ్ఞానం ఎక్కువ అవుతుంది కానీ జ్ఞానం సహజంగా కాదు. నేర్చుకోవడానికి ముగ్గు చూపెట్టడం లేదు. పశువుల ద్వారా నేర్చుకుని పశువులను అనుకరిస్తున్నారు, మూర్ఖులను అనుకరిస్తున్నారు కాబట్టి అంతలా అవుతున్నారు. అదే కదమ్మా, తల్లిదండ్రులను చూడాలని కూడా ఒకళ్ళు చెప్పే పరిస్థితులు, కాలమాన పరిస్థితులు అట్లా వస్తున్నాయి. నేర్చుకుంటే తల్లిదండ్రులను చూడాలనేటువంటి పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది. ముందు చిన్నప్పటి నుంచి ఆ సంస్కారాలు, అందుకే ఇందాక చెప్పాను కదా, సంస్కారాలు అనేటివి భూమి దూరం అప్పటి నుంచే ఉండాలి. అంతే, దూరం అయ్యేసరికి అది మానవుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడంటే నేర్చుకుంటేనే అవుతాడు. వేద జ్ఞానం అనేది బాగా మనుషులకు దూరం అయిపోతుంది. వీడియో పెడతాను, ఒకటి ఉంది అనుకుంటా, చేసి పెట్టిన నేను, పెడతాను. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. ప్రార్థన చేస్తాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. మాతాజీ.